హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు సరసం చెట్లు అంటారు వీటిని హిందీలో, మన తెలుగులో ఏమో ఆవాల చెట్లు అండి. వీటి ఆకులు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చిన్నగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మంచిగా ముందుగానే కడిగి ఒక దాంట్లో గిన్నెలో పెట్టేసుకోవాలి. మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 చిట్లు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా తిప్పాలి. కొంచెం తిప్పిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. వేసినాక కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి తిప్పిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. మంచిగా 4-5 టమాటాలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు, కారం వేసుకొని తిప్పాలి. పసుపు కూడా ఎండి కొంచెం వేసి తిప్పుకున్న తర్వాత అది బాగా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి తర్వాత కొత్తిమీర వేసి తిప్పాలి. తిప్పుకొని మంచిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు, కొంచెం మెంతి కూర కూడా వేస్తే చేదు రాకుండా ఉండిద్ది. అందుకే నేను మెంతి కూర ముందుగా ఒలుసుకొని పెట్టుకొని వేసి తిప్పాను. ఇప్పుడు వేయండి ఆవాలు, ఆకులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేసి మంచిగా మగ్గిందాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా మంచిగా మగ్గింది. ఇది చపాతీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మసాలా, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి తిప్పాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా తిప్పుకొని తర్వాత ఇది చపాతీల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అన్నంలైనా చపాతీలైనా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్ టీ.